మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేకమైన అబద్ధాలు ఆడుతున్నారని క్షేత్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో 2వ దశకు అనుమతి దక్కకపోవటమేనని అన్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ మీ బడేబాయిని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవటం మీ చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మెట్రో 2వ దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేసినందుకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.